హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ కార్తీక మాసం. సో ఈరోజైతే నేను ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి. అది బీరకాయ గొజ్జు. సో ముందుగా దానికైతే కొద్దిగా పల్లీలు గ్రౌండ్ నట్స్ వేయించుకోవాలి. సో వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ముందుగా నేను బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోయే రెసిపీ. సో దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు రెండు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. సన్నటి సెగ మీద ఉడికించుకోవాలి. సో ఆ లోపల వేరుశనగలు వేయించి పెట్టుకున్నాను కదా, దాన్ని పౌడర్ చేసుకున్నాను. దాంట్లో కొద్దిగా తెల్లగడ్డలు కూడా వేసాను అన్నమాట, వెల్లుల్లిపాయలు. సో ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత చిల్లీ పౌడరు, ధనియా పౌడర్ వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి వేయించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అన్నమాట. కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది, కాకపోతే నేను ప్యాన్లోనే చేస్తున్నాను. చూడండి, బాగా మిక్స్ చేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడైతే బాగా ఉడికింది కదా, ఈ పల్లీల పౌడరు వేసేసుకోవాలన్నమాట. ఇదే అండి టేస్ట్ ఇచ్చే పౌడర్. కూరకి మంచి స్మెల్, మళ్ళీ టేస్ట్ వస్తుందన్నమాట ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల. సో ఇలా గుజ్జులా ఉంటుంది కాబట్టి రైస్కి, చపాతీకి రెండిటికి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, సో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సో నా వీడియోస్ డైలీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye bye.